ఇంకొకసారి నా చెల్లె జోలికొస్తే చంపేస్తానురా చెత్తన కొడక. జగడపు చనవుల జాజరా సగిణల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా. అక్క పాట సింపేసింది. ఏంద్రా సిరమ్మ కోసం రాజుగారు పంపాడు. అడికి యాభై ఎక్కువ వేసం తక్కువ ఎదవకే. ఈ ముసలాడికి ఆశా చావదు. అవునక్క. దీని మనసు మారదు. అదంతే. ఇంతకీ మన బంగారం ఎక్కడుందిరా? అమ్మా బంగారం, సిరి బంగారం. నా బంగారు తల్లి సిరి బంగారం. ఏంటి సావిత్రమ్మ గారు, ఈరోజు కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చినట్టుంది. దీందే ఉంది బంగారం. నువ్వు ఆ ముసలోడిని ఒకే అనాలి గాని కనక వర్షంతో ఈ సావిత్రమ్మ కంపెనీ అంతా కళకళ 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 ఆడిపోదు. నా తల్లి నా తల్లి నా బంగారమే నా బుజ్జికొండే. ఈ కొంపలో ఎంతమంది అమ్మాయిలున్నా నీ లెక్క వాళ్ళకి రాదే తల్లి. సర్లే పిన్ని, అయినా ఆడేంటి పిచ్చోడ్లా ఉన్నాడు? నన్ను ఇలా చూస్తేనే 4 ఎకరాలు రాసిచ్చేశాడు. ఏదైనా చేస్తే ఇంకేమైపోతాడో. అంతేనా? అంతే అంతే. ఇలాగని తెలిస్తే నువ్వు ఇంకో పెట్టేద్దును కదా. ఏంటల్లుడు గారు మీ బొట్టు సరిగిపోయింది? ఒక్కసారి కాదు, జీవితాంతం కావాలత్తా నీ సిరి. ఎంత కావాలంటే అంత రాసుకో. వస్తా. తెంగరోడికి బొంగరం ఇస్తే ఎక్కడో తిప్పుకున్నాడంట. ఎట్టాటోళ్ళు ఇద్దరుంటే చాలు కంపెనీ మూసేయొచ్చు. మూసేద్దామక్క. చొప్పు తీసుకొడతాయి అదవా. అక్క ఒక్క నీ బొక్కలో పెట్టుకో. ఏయ్ లోపల బా. నువ్వు కూడా పోవే. ఏమైందిరా? మనూరు కాలేజ్ దగ్గర ఒక అమ్మాయిని ట్రై చేస్తుంటే వాళ్ళన్నొచ్చి కొట్టాడక్క. సిగ్గులేదురా దున్నపోతలా ఉండే ఆ మాట చెప్పడానికి. ఇంతకే ఆడి చెల్లెలా ఉంటది? సూపర్ ఉంటదక్క. అన్నయ్య త్వరగా రా. నీకు ముందే తెలుసా అన్నయ్య? ఏంటమ్మా అది? నేను ఇంటర్ పాస్ అయ్యాను. బంగారు తల్లి, నువ్వు ఇలాగే బాగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళాలి. అయినా నువ్వు పాస్ అయిపోతే ఇంకెవరు పాస్ అవుతారమ్మా? బంగారు తల్లి. ఏమైంది? ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. నాది ఇంతకంటే పెద్ద కష్టం కాదు కదన్నయ్య. ఏంటమ్మా ఇది?
నాకేమన్నా కొత్త? ఏడోకురా. నీలంటనే ఉండడం నా అదృష్టం. ఈ మాట నేనండం కాదన్నయ్య, మా క్లాస్లో అందరు అంటారు తెలుసా. అమ్మలు, ఇంకో విషయం, మీ కాలేజీలో నిన్ను ఎవరైనా నడిపిస్తే కంగారు పడకుండా వెంటనే నాతో చెప్పు. అందరు అమ్మాయిలాగా భయపడిపోయి బెదిరిపోయి మనసులో దాచుకోకు. నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావు కదా. అమ్మ గీత బాగా ఆకలిస్తుందిరా, అన్నం పెడతావా? అయ్యో పెడతానన్నయ్య, పద పద.